హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ అయితే నిన్న బర్త్డే కంప్లీట్ అయింది. ఇల్లంతా చిందరవందర అయిపోయిందనమాట. బికాజ్ కొంచెం షాపింగ్ చేసి అయ్యి అండ్ 3 days నుంచి ఉన్న బట్టలు యాక్చువల్లీ వాషింగ్ చేశాను, కానీ బట్టలు ఏది ఫోల్డ్ చేయలేదన్నమాట. అన్నీ డ్రై చేసా, ఫోల్డ్ చేయలేదు. సో చాలా బట్టలు అయిపోయాయి. అన్నీ కూడా నేను బుట్టలో వేసేసి పెట్టాను అనమాట. నిన్న చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ, ఇంకా బయటకు వెళ్దాం అది ఇది, ఇంకా అది సరిపోయింది. సో మీరు ఇన్ కేస్ బర్త్డే వ్లాగ్ చూడకపోతే ఆ వ్లాగ్ చూడండి తప్పకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడైతే నేను త్రియాంశ అన్నప్రసన్న కోసమని ప్రిపరేషన్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ అన్నప్రసన్న వచ్చేసి వెన్స్డే అనమాట. ఇవాళ సాటర్డే, ఇంకా 4 days ఉంది. 3 days ఉంది యాక్చువల్లీ, 4 days కూడా లేదు, 3 days ఉంది. 4th day అన్నప్రసన్న చేసేయాలి. సో పార్సల్ అయితే ఇవాళే వచ్చేసింది ఇండియా నుంచి. మమ్మీ వేసారనమాట కొరియర్. ఇంకా అది మాత్రం ఇవాళ వచ్చేసింది. నేను ఇంకా లేట్ అవుతుందేమో అనుకున్నా, బికాజ్ ఎప్పుడు వేసినా కానీ మండే వేస్తే నెక్స్ట్ మండేకి లేదా ట్యూస్డేకి అలా వచ్చేది. సో అందుకనే లేట్ అయిపోతుందని సాటర్డేనే వేయించాను ఈసారి. సో కరెక్ట్గా సాటర్డేకి వచ్చేసింది. కొంచెం కష్టపడి ముందే చేయడం వల్ల తొందరగా వచ్చింది, టెన్షన్ లేకుండా నాకు. అండ్ కొరియర్ ఓపెన్ చేయాలి యాక్చువల్లీ. కొరియర్ ఓపెన్ చేస్తే ఇంకేమేమి ఐటమ్స్ నేను తీసుకోవాలి అనేది నాకు ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి పర్చేస్ చేయొచ్చు. బికాస్ డెకరేషన్ ఐటమ్స్ కొన్ని తెప్పించాను, ఇంకా నాకు కంప్లీట్ ఐడియా లేదు డెకరేషన్ ఏం చేయాలనేది. యాక్చువల్లీ తెప్పించడానికి మాత్రం తెప్పించా, హడావిడిగా చేస్తున్నాను అన్ని పనులు. యాక్చువల్లీ ఇవాళ త్రియాంష్కి వాటర్ మిలాన్ జ్యూస్ ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. నార్మల్గా బనానా అయితే ఎప్పటి నుంచో పెడుతున్నాను అనమాట. నేను డైలీ తింటున్నాడు బనానా. ఆఫ్టర్నూన్ లైక్ ఈవినింగ్ 4 o'clock అలా పెడతాను అనమాట. ఇంకా అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ ఏదో ఒకటి చిన్న చిన్న పీసెస్ అలా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నా. సో ఇంకా ఫుల్ ఎండలు ఉంటున్నాయి, డీహైడ్రేట్ అవుతుంది కదా అని వాటర్ మిలాన్ మా కోసం తెచ్చుకున్నా. త్రియాంష్కి కూడా కొంచెం ఎండలు ఉంటున్నాయి కదా, వాటర్ మిలాన్ జ్యూస్ ఇద్దామని చేశాను అనమాట. చేసి ఇచ్చా, కానీ తను అస్సలు తాగలేదు. సో ఏంటో అసలు నార్మల్గా అయితే ఏదో ఒక టేస్ట్ చేస్తాడు, కొంచెం సిప్ అన్న చేస్తాడనమాట. అసలు ఇది అస్సలు ముట్టుకోకపోయేసరికి ఏంటని నేను ట్రై చేసా, అస్సలు బాగాలేదు వాటర్ మిలాన్ అయితే. పాడవడం కాదులేండి, కాకపోతే అది టేస్ట్ లేవన్నమాట. సో అందుకనే తాగలేదేమో. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చూసాను అనమాట, ఏదన్నా మనం పిల్లలకి పెట్టే ముందు మనం టేస్ట్ చేయాలని. సో నాకు అది గుర్తొచ్చింది. సో ఫస్ట్ నేను టేస్ట్ చేసి ఆ తర్వాత పెట్టాలి పిల్లలు కానీ. సో ఇంకా నేను చేస్తే అలాగే చేస్తాను. ఇవి అయితే ఇంకా తీసేస్తాను, బికాజ్ నాకే తినబుద్ధి కాలేదు వాటర్ మిలాన్, అంతా టేస్ట్లెస్గా ఉన్నాయన్నమాట. ఫైనల్లీ నా కొరియర్ అయితే వచ్చేసిందండి. యాక్చువల్లీ మొన్నే వచ్చిందనమాట, సాటర్డే వచ్చింది. కరెక్ట్గా మమ్మీ సాటర్డే వేస్తే సాటర్డేకి వచ్చిందనమాట. కాకపోతే నేను సాటర్డే స్టార్ట్ చేశాను నేను వ్లాగింగ్ కూడా. చెప్పాలంటే నేను ఏం వ్లాగ్ చేయలే. ఇంకా ఇవాళ అనమాట మండే, ఇవాళ యాక్చువల్లీ సాటర్డే తీద్దాం అనుకుంటే కింద నుంచి ఎవరు తెచ్చేవాళ్ళు లేరు. సో అది కూడా 3 inch క్రాంకీగా ఉన్నాడు కదా, నెక్స్ట్ డే తీద్దాం అనుకున్నా, హేమచంద్ కూడా ఉంటాడని. దీంట్లో స్వీట్స్ ఏం లేవన్నమాట, ఫుడ్ ఐటమ్స్ ఏం రాలేదు. సో అందుకని తను ఇంట్రెస్ట్ చూపించలేదు, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇంకా నేను అంతా కూడా కుదరలేదన్నమాట, కొంచెం బిజీగా ఉన్నాం. అందుకనే ఇంకా కుదరలా. యాక్చువల్లీ నేనైతే ఓపెన్ చేసే ఉంచాను, ఎందుకు అంటే నేను కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు. సో మమ్మీ మ్యాంగో పికిల్ పంపారనమాట, కొత్తగా పట్టింది ఆవకాయ. సో దానికోసమని ఓపెన్ చేశాను నిన్న. కాకపోతే కంప్లీట్గా తీయలేదు. ఇంకా ఇవాళ కంపల్సరీ తీయాలి, ఎందుకంటే ఇవాళ డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ మా అక్క మమ్మీ పంపించారని చెప్పాను కదా. సో ఏమేమి పంపారు ఏంటి అనేది నేను ఇవాళ చూసుకుంటే డెకరేషన్ ఏం చేయాలనేది ప్లాన్ చేసుకోగలిగితే అప్పుడు రేపు నేను ఏమైనా కొనాలి అన్నా కానీ కొనుక్కోగలుగుతా. సో అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు కూర్చున్నాను అనమాట ఓపెన్ చేయడానికి. యాక్చువల్లీ టైం వచ్చేసి 12 అయింది. ఇంక ఇవన్నీ కూడా 3 inch కోసం అని చెప్పి ఫుడ్ మమ్మీ ప్రిపేర్ చేసి పంపించారనమాట. రైస్, పప్పు, పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు, రైస్ అన్నీ ఫ్రై చేసి పౌడర్ చేసి పంపించారు. ఇంకా ఇదేమో మేబీ నాకు తెలిసి ఇడ్లీ రవ్వ అయి ఉండొచ్చు. ఇడ్లీ కోసం అని చెప్పి ఇడ్లీ రవ్వను మినపప్పు కూడా అక్కడి నుంచే తెప్పించా. 2 packets ఉన్నాయి. ఏంటేంటో నాకు కూడా ఐడియా రావట్లేదు, ఓపెన్ చేస్తే కానీ తెలియదు. ఇది మాత్రం ఇది మినపప్పు తెలుస్తుంది, ఆ 2 packets ఏంటో నాకు ఐడియా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తీద్దాం. ఇది వచ్చేసి నా సంగీత్ డ్రెస్ అనమాట. నా సంగీత్ డ్రెస్ ఇది.
అప్పటికప్పుడు అనుకొని కుట్టించాను. యాక్చువల్లీ నా డ్రెస్సెస్ అన్నీ కూడా ఇంకోసారి చూపిస్తానండి. సంగీత్ది, మెహందీ సంగీత్ ఏమో ఇది, ఇంకా మ్యారేజ్ శారీ, ఎంగేజ్మెంట్ లేదు కాబట్టి ఎంగేజ్మెంట్కి శారీ లేదు, ఇంకా వ్రతమప్పుడు శారీ, ఇంకోటేమో పెళ్లి కూతురు చేసినప్పుడు. సో అవన్నీ కూడా నేను ఇంకో వ్లాగ్ చేస్తాను, ఎందుకంటే నా దగ్గర అన్నీ లేవన్నమాట. సంగీత్ ఉంది, వ్రతంది లేదు, వ్రతంది కూడా మమ్మీ ఎప్పుడొకప్పుడు పంపిస్తారుగా, అప్పుడు చేస్తానన్నమాట. సో వ్రతంది లేదు, పెళ్లి కూతురు చేసినప్పుడు. ఇవేమో నా బట్టల 3 నావి టీషర్ట్స్ ఇవి. ఓకే, ఏమేమి ఉన్నాయని చెప్పేసి రాసి పంపారు. ఇది హేమచంద్ది, సంగీత్ అప్పుడుది. ఇదేంటిది? ఓకే, కోట్. నేను కుట్టించింది నాకే గుర్తులేదు యాక్చువల్లీ చెప్పాలంటే, అలా అయిపోయింది అనమాట, మర్చిపోయా. ఇదేమో ఆంటీ పంపించారు 3 కోసం అని చెప్పి. షర్ట్ మోడల్, ఇవన్నీ నేను తర్వాత చూపిస్తానండి. ఇది కార్డ్ సెట్ మా అక్క పంపించింది అనమాట. నెక్స్ట్ ఇదేమో డెకరేషన్ కోసం అని తెప్పించాను. ఆవు దూడ వచ్చిందనమాట. ఇది డెకరేషన్ కోసం అని తెప్పించాను అనమాట. మా అక్క 1 టౌన్లో తీసుకున్నారు. సో ఇంకా ఎలా డెకరేట్ చేయాలి ఏంటి అనేది చూడాలి. ఇంకా ఇవన్నీ కూడా సర్దాలి ఇప్పుడు. ఇదే పెద్ద టాస్క్ నాకు. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12 అయింది. అండ్ ఇదేమో బుజ్జిగాడి కోసం అని చెప్పేసి, ప్రియాన్స్కి ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసమని మమ్మీ గిన్నె పంపించారనమాట. ఇంకా నుంచి రోజు దీంట్లోనే కుక్ చేయాలి, బికాజ్ రేపటి నుంచి ఎల్లుండి నుంచి అన్నం తింటున్నాడు ప్రియాన్స్. అండ్ ఇది వచ్చి నేను కొన్ని మింత్రాలో ఆర్డర్ చేశాను, జ్యువెలరీ సెట్స్ అనమాట. 2-3 ఆర్డర్ పెట్టా. ఎన్ని పెట్టానో నాకు కూడా గుర్తులేదు, ఎన్ని వచ్చాయో టైంకి. ఇది కూడా జ్యువెలరీ సెట్టే. ఒకటి శారీకి మ్యాచింగ్ అని పెట్టా, అది బాగా వచ్చిందో లేదో. మమ్మీ చూసే పంపుతారు మ్యాక్సిమం, కానీ ఇది ఓపెన్ కూడా చేయలేదు. నేను తర్వాత కూర్చొని ఓపెన్ చేసుకుంటా. యాక్చువల్లీ నేను ఏమైందంటే మొత్తం వీడియో అంతా రికార్డ్ చేశానండి. వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చేసాక చూస్తే వాయిస్ రాలేదన్నమాట. ఎందుకు రాలేదా అని చూస్తే మైక్ ఛార్జింగ్ అయిపోయింది. అట్లుంటది మనతోని. సో అందుకోసం అని రాదు. ఇంత మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేయాల్సి వస్తుంది, చాలా పెద్ద పని. ఇవన్నీ 3 బట్టలు. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఇప్పుడు మళ్ళీ రికార్డ్ అవుతుందా లేదా అని. లైట్ అయితే వెలుగుతుంది మరి. ఇది కూడా 3 బట్టలే, ఇది కూడా 3 ఇది 3ది బాగుంది కలర్. నేను ఆన్లైన్లో పెట్టాను యాక్చువల్లీ. నేను 3 బట్టలు కొన్ని ఆన్లైన్లో పెట్టాను, అవి నేను ఇంకొక వ్లాగ్లో చూపిస్తాను మీకు. ఇవి మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి నా దగ్గర. అన్నీ ఒకేసారి వచ్చాక చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. లాస్ట్ టైం ఏమైందంటే కొరియర్ వచ్చేటప్పటికి మాకు ముందు కొరియర్ వేసింది, అంటే దానికి దీనికి టైం కొంచెం లేట్ అయిందనమాట. సో అందుకని చెప్పేసి కొరియర్ వేసేసారు. అందుకని చెప్పి ఇంకా నేను అన్నీ ఒకేసారి వచ్చాక చూపిద్దామని చెప్పేసి ఆపాను. బికాజ్ ఉన్నాయి 4, దాంట్లో 4 కార్లు ఉన్నాయి, ఒక 5-6 దాంట్లో మళ్ళీ ఎందుకు అన్నట్టుగా. ఆవు దూడ ఆంటీ పంపించారు. ఇది ఆవు దూడ. ఇది ప్రియాన్స్ డ్రెస్. ఇది రేపు అన్నప్రాసన కానీ మమ్మీ కొన్ని పంపించారనమాట డ్రెస్. ఇది హేమచంద్ కోసమని. ఇవన్నీ ఒకసారి వేసుకొని చూడాలన్నమాట, తను చూసుకుంటే ఏది సెట్ అవుతుంది ఏది సెట్ అవుతుందని. ఇది 3కి బోల్డ్ అండ్ డ్రెస్సులు. 3 డ్రెస్సెస్ అన్నీ నేను మళ్ళీ ఇంకోసారి చూపిస్తానండి. చాలా వచ్చాయి 3కి. ఇది గుమ్మం కోసమని తీసుకున్నట్టుంది అక్క. ఏది ఎక్కడ సెట్ అవుతుందో చూసుకొని వేయాలన్నమాట. ఇవి ఎన్ని ఉన్నాయి? 2. ఇది వచ్చేసి 2. ఈ పింక్ ఏమో 2 ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి. ఇవన్నీ ఏమో లిప్టన్ ఆర్ట్ అనమాట, అక్క చేసింది.
సో నేనైతే పంపించమని చెప్పాను. మామూలుగా వాళ్ళు ఎక్కడో డెకరేషన్కి పెట్టుకుంటే నేను పంపించమని చెప్పాను. లిప్టన్ ఆర్ట్ నాకు కరెక్ట్గా తెలీదు. లిప్టన్ సంథింగ్ ఏదో ఆర్ట్ అక్కను శ్రీహిత కలిసి చేశారనమాట. అక్క వాళ్ళ పాప. చాలా బాగున్నాయి కదా, నేను వీడియోలో బాగా కనిపిస్తాయి కదా, ఇదిగోండి నాకైతే బాగా నచ్చాయి. వీడియోలోకి అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తాయి. సో ఇవన్నీ ఇట్లన్నా డెకరేట్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకోటేమో ఇది భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది, వీడియోలో అయితే ఇంకా బాగా అనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ ఇదేమో వాళ్ళ అక్క చేసిందనమాట త్రియాంష్ కోసం. త్రియాంష్ ఆర్య అని చెప్పేసి మిక్కీ మౌస్ అంటే త్రియాంష్కి బాగా ఇష్టం అనమాట. సో అందుకని మిక్కీ మౌస్ బొమ్మ వేసి చేసింది. ఇది డోర్ దగ్గర తగిలించమని చెప్పిందనమాట. అండ్ కలర్ పేపర్స్ రేపు డెకరేషన్ కోసం అని చెప్పి మమ్మీ పంపింది. అండ్ ఇవి వచ్చేసి జ్యువెలరీ సెట్స్. ఇవన్నీ తర్వాత చూస్తాను నేను, జ్యువెలరీ సెట్స్ అన్నీ. అండ్ ఇది కూడా జ్యువెలరీ సెట్. ఎన్ని పెట్టానో నాకు కూడా గుర్తులేదన్నమాట యాక్చువల్లీ. అండ్ ఇవేమో బుట్టలు. ఇది అక్క 1 టౌన్లో తీసుకున్నారనమాట. నేను యాక్చువల్లీ ఇవాళ త్రియాంష్ అయితే నేను లిటరల్లీ కొడతాడు కూడా నేను చేసే డిస్టర్బెన్స్కి. బాగున్నాయి ఇవి. ఇవి ఎంత పడిందో గుర్తులేదు యాక్చువల్లీ, అక్క తీసుకుందనమాట. సో నేను ఫ్రూట్స్ ఒక దాంట్లో ఏమో వెజిటేబుల్స్ అనుకోలేదు యాక్చువల్లీ. ఇంకా ఏంటో ఐడియా రావట్లేదు నాకు. ఒకసారి ఐడియా తెచ్చుకున్నాక చెప్తాను నేను మీకు కూడా. సో అట్లా పెడదామని చెప్పేసి ఒక 6 అయితే తెప్పించాను. 6 తెచ్చింది, 6 తెప్పించాను. ఇది కొంచెం లోతుగా ఉంది. పెట్టి ఇంకా వ్రాప్ వేసేసి డెకరేషన్ లాగా పెడదామని చెప్పేసి. అన్నప్రసన్న కాబట్టి ఓన్లీ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అనేది నా ప్లాన్. సో దానికోసమని తెప్పించాను ఇది. అండ్ ఇది వచ్చేసి సిల్వర్ది. సిల్వర్ కాదులేండి, సిల్వర్ అసలు కొరియర్లో ఇవ్వట్లేదు. జర్మన్ సిల్వర్ కూడా ఇవ్వట్లేదు. ప్లేట్ దీపారాధన కోసం అని చెప్పేసి తెప్పించాను అనమాట ఇది. అండ్ త్రియాంష్ కోసం మా అమ్మాయి ఎత్తు వాడుతున్నాను కదా నేను. సో అది అయిపోవచ్చింది, కొంచెం ముందు తెప్పించాను. అండ్ ఇది కూడా మేబీ జ్యువెలరీనే అనుకుంటా. ఎన్ని జ్యువెలరీ పెట్టా నేను అసలు. మమ్మీ వినాయకుడిని పంపించారు. అన్నీ ఉన్నాయి కానీ వినాయకుడిది మిస్ అయింది. సో అందుకోసం అని చెప్పి వినాయకుడిది పంపించారు. అండ్ ఇవి గుమ్మానికి కట్టేది అనుకుంటా నాకు తెలిసి. ఎస్, గుమ్మానికి కట్టేవి. అండ్ త్రియాంష్ కోసం సన్ స్క్రీన్ కూడా తెప్పించాను. మామయ్య ఎత్తదే వాడుతున్నా. మామయ్య బాగానే పనిచేసింది. సో మళ్ళీ వేరే మార్చడం ఎందుకు అన్నట్టుగా మామయ్య ఎత్తే వాడుతున్నాను ప్రజెంట్ అయితే. ఇక్కడ ఎండలు కూడా బాగానే ఉన్నాయన్నమాట. త్రియాంష్కి ఫస్ట్ టైం కదా ఎండ. ఇప్పటిదాకా కొంచెం చలిగా ఉన్నాడు. ఇప్పుడు సడన్గా ఎండ వచ్చేసరికి కొంచెం ఇదవుతున్నాడు అనమాట. అందట్టు రెడ్గా అయిపోతుంది ఫేస్ అంతా. త్రియాంష్కి ఎండలో వెళ్తుంటే ఇంట్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, ఎండలోకి వెళ్ళగానే ఇదంతా రెడ్గా అయిపోతుంది. సో సన్ స్క్రీన్ రాస్తే బెటర్ కదా, పిల్లలు దొరుకుతుందా, అందుకని అది తెప్పించాను. అండ్ ఇంకా ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవే. గ్లాసులు తెప్పించినట్లేను, కొన్ని ఉండాలి మేబీ. అండ్ ఇదేమో ఇస్తరాకులు తెప్పించా, యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఎక్కువే తెప్పించాను నేను. యాక్చువల్లీ ఇంతమంది రారు, తర్వాతకైనా యూజ్ అవుతాయి. బయటకు వెళ్తూనే ఉంటాం కదా, సమ్మర్ కదా, ఎలానో ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం, మాకన్నా యూజ్ అవుతాయి అని చెప్పి తెప్పించాను. అండ్ ఇది లక్ష్మీదేవిది. సో ఫైనల్లీ కుక్కర్. అమ్మ, ఈ కుక్కర్ తెప్పించాను నేను. ఇది 5 లీటర్స్ అనుకుంటా. 3 ఆర్డర్ పెట్టాను యాక్చువల్లీ. ఇంకోటి పట్టలేదన్నమాట. అండ్ అదొక్కదానికి ఈ బాక్స్లో పట్టలేదంట, మళ్ళీ ఇంకో బాక్స్ పెట్టాలి. సో ఎందుకులే నెక్స్ట్ టైం తెప్పిద్దామని చెప్పేసి ఇంకో కుక్కర్ వదిలేశాను. బికాజ్ ఆల్రెడీ నా దగ్గర ఒక కుక్కర్ ఉంది చిన్నది. ఈ ప్యాకేజ్ మొత్తం కూడా త్రియాంష్ అన్నప్రసన్న కోసం అనమాట. నెక్స్ట్ ఇంకా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో చాలా నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో ఎందుకంటే ఇప్పటి నుంచి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియోస్ అన్ని పోస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఆల్టర్నేటివ్ డేస్ ఆర్ 2 డేస్కి ఒకసారి కంపల్సరీ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలుకే మర్చిపోమాకండి. ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.